మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కని విని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈ నెల 1న మున్నేరు ఆకేరు ఉప్పొంగి ప్రవహించింది. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.8 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకొని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఈ నెల 1 నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బాధితులు కూడా ఇటీవలే భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత 10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈ నెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ 2 రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెంటీమీటర్లకు పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ 2 ఏర్ల పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్కు గురిచేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో ఖమ్మం వాసులు, మున్నేరు, ఆకేరు పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.